గోలి యాదగిరి సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లతో మీరు ఆహ్వానించాల్సింది కోరుతున్నాం. గోలి యాదగిరి సిఎస్ ఫౌండేషన్ నుంచి మనకు లాస్ట్ సార్ వరకు చూసినట్లయితే పియపల్లి మండల కేంద్రంలోని మన మోడల్ స్కూల్లో ఇక్కడ ఈరోజు ఫేర్వెల్ డే ప్లస్ ఆల్ ద బెస్ట్ సిఎస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రెండింటి గురించి ఈరోజు ఫస్ట్ ఫేర్వెల్ గురించి, ఈ సిఎస్ ఫౌండేషన్ ఆల్ ద బెస్ట్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ ఉన్న విద్యార్థిని అడిగి తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి మిషన్ 108 న్యూస్. సిస్టర్, జరుగుతున్నటువంటి ఫేర్వెల్ పార్టీ గురించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఫేవరెట్ పార్టీ 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా ఎగ్జామ్స్ మంచిగా రాయమని కోరుతున్నారు. అలాగే సిఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది సిఎస్ ఫౌండేషన్ టు ప్రొవైడింగ్ ప్యాడ్స్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం ఇలానే సిఎస్ ఫౌండేషన్ వాళ్ళు మాకు ప్యాడ్స్ ప్రొవైడ్ చేసి మమ్మల్ని ఇలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మేము కూడా మీరు ప్యాడ్ ఇచ్చినందుకు మేము కూడా మంచిగా చదువుకొని మా స్కూల్ పేరు నిలబెడతాం. ఇలానే మీ లెక్కనే పెద్దయినాక పేద పిల్లలకు ప్యాడ్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేసి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. మీరే దానికి మోటివేషన్. Thank you very much for CS Foundation. We are very thankful that EGMS Duggala is always thankful to you, and thank you very much to concern our students as all the best. This all the best program is very well, and like ilanti foundations anni pillalaki motivation ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం మీరు చేస్తున్నటువంటి ఈ తపన, మీ డెడికేషన్, మీ వాత్సల్యం చాలా గొప్పది. థ్యాంక్ యూ. మా టీజీఎంఎస్ దుగ్గ్యాల స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తరపున మేమందరం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మీరు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా పిల్లలకి రకరకాల ప్రోగ్రామ్స్ తోటి మోటివేషన్ చేస్తూ, మీరు కూడా ఇదే స్కూల్ యొక్క స్టూడెంట్ అని చెప్పి విన్నాము. కాబట్టి మా పిల్లలు కూడా ఫ్యూచర్లో ఇలాంటి గొప్ప గొప్ప ఆర్గనైజేషన్లో ఉండి సొసైటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మీలాంటి ఆర్గనైజేషన్సే దానికి మోటివేషన్. సో మా హెల్పింగ్ అనేది మనం ఎదగడం గొప్ప కాదు, మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చేతి కలిపి పై స్థాయికి తీసుకురావడం అనేది గొప్ప. అలాంటి గొప్ప కార్యక్రమంలో మీరు కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫౌండేషన్ అనేది చాలా మంచిది. ఎప్పుడు మాకు ఇట మోటివేషన్ లేక ఎవరైనా మాట్లాడరా మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి On behalf of the school management and 10th class students and staff and everyone, I thank CS Foundation for providing this motivational, inspirational, extending the help to the students. Tappakunda on behalf of students, we assure that 10/10 తీసుకొచ్చి మీకు చూపిస్తాము రిజల్ట్, అండ్ మీ హెల్ప్ కూడా ఇలాగే అందాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అ లాట్. మంచి చదువులు చదివి మంచి ఉన్నత స్థానాలు చేరాలనే ఉద్దేశంతో ఎటువంటి లాభాపేక్ష స్వార్థ ప్రయోజనం లేకుండా వారి విద్యాభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి సిఎస్ ఫౌండేషన్ వారికి మరియు మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించి పేద విద్యార్థులను ఆదుకోవాలని, పేద విద్యార్థులకు చేయూత కల్పించాలని, పేద విద్యార్థులు వాళ్ళ యొక్క సమాజంలో మార్పు రావాలంటే వారి విద్యాభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళకు విద్యా సదుపాయాలను మరిన్ని కల్పించి మరి పేద ప్రజలకు సహాయ సహకారాలు నిరంతరం కొనసాగించాలని చెప్పేసి సిఎస్ ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మా కళాశాల టీజీఎంఎస్ దుగ్గ్యాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా అన్నగారికి చాలా ధన్యవాదాలు. వారి గత 3-4 సంవత్సరాల నుంచి పిల్లలకు ఎగ్జామ్ కిట్ సంబంధించినటువంటి అన్ని ఇచ్చి వారు
ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని పెట్టి పిల్లలకి ఎంతో ఉత్సాహాన్ని పిల్లలకు వారికి చాలా ధన్యవాదాలు. ముందు మంచి ఆదాయాలు ఇచ్చి ఉండాలని చాలా వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ముందుగా సారు ఫ్లాగ్ ఎగ్జామ్స్ కూడా సారు ఇచ్చి మంచి మోటివేషన్ వేదికను అలంకరించిన నాతోటి ఉపాధ్యాయులందరికీ మన 10th క్లాస్ స్టూడెంట్స్కి మోటివేషన్ చేయడం కొరకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కొరకు ముందస్తుగా మన పిల్లలను ప్రోత్సాహపరచడానికి స్పెషల్గా వచ్చిన గిరి సార్ గారికి ఇక్కడున్న నా విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు. సిఎస్ ఫౌండేషన్ నేను ఫస్ట్ టైం వింటున్నా, నాకంటూ తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా పిల్లలకి కోఆపరేషన్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్లో ముందుకు నడిపిస్తూ నేరుకొండ నియోజకవర్గంలో కాకుండా సాగర్ నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాంతంలోనూ మారుమూల ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ మీ వంతు బాధ్యతగా మీ సహాయ సహకారాలు విద్యార్థులకు అందిస్తూ ముందుకు వస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా తరఫునే కాదు, స్పెషల్గా మా కేజీటీవీ పాఠశాల తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు మదార్ శంకర్. ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టి విద్యార్థులకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావాలి, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి. ఇటువంటి ప్రోగ్రాం పెడితే సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యం అంటే ఇట్లా ప్రోగ్రాంలు పెడితే విద్యార్థులకు మా కోసం వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టి మా కోసం వీళ్ళు ఈ మనకి ఇచ్చిన మెటీరియల్స్ ఏంటంటే కార్డు కానీ జామెట్రీ బాక్స్ కానీ మా కోసం ఎందుకు ఇస్తున్నారనే ఆలోచన మీకు రావాలి. ఎందుకు ఇస్తున్నారంటే మీరు చదువుకోవాలి అన్న ఆలోచన కూడా మీకు రావాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థికంగా కానీ ఏ విషయాల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు, చదువుతోనే ముంగరికి పోవాలి, చదువు కోసం ఎంత దూరమైన అవసరం అని చెప్పేసి మన సిఎస్ ఫౌండేషన్ అంటే టాలెంట్ ఫర్ సక్సెస్ ఫౌండేషన్ నిర్మించి దానికి చైర్మన్గా ఉన్నటువంటి గోలి గిరి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచుకుంటేనే మీరు జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఉదాహరణకు ఎంతోమంది విజేతలను మనం చూస్తున్నాం. ఎన్నో వృత్తులలో, ఎన్నో రకాల ఉద్యోగాలలో, ప్రొఫెషనల్గా స్పోర్ట్స్లలో కూడా ఇలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. వారందరూ కూడా పాఠశాల స్థాయిలోనే వాళ్ళ యొక్క సభ్యత సంస్కారాన్ని అలవాటు చేసుకొని మంచి విద్యని నేర్చుకొని ఒక విజ్ఞానులుగా బయటి సమాజంలో తమకంటూ ఒక స్థానం ఉందని చెప్పి మెలిగేవారే. ఎవరు 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 మహిళ అంటే? స్త్రీ అంటే అమ్మ, ఆడది. ఓకేనా? మన భాషలో ఏదైతే అది. నేను మహిళ అంటే ఒక ఆడది అను, స్త్రీ అను, ఇంకేదో అని నేను అనలేను. మహిళ అంటే ఒక ప్రకృతి అని నేను అంటా. ప్రకృతి అని అంటా నేను. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎలా చేస్తారు? అయితే మీకు తెలిసి ఇంకా నేను చెప్పనవసరం లేదు. చెప్తారా నాన్న? సరే, మనకు అర్థమైనట్టుగానే చెప్పుకుందాం. మహిళ అంటే ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి మీదనే స్త్రీ శక్తి అనేది దాగుంది. ఆ ప్రకృతిలో ఒక చెట్టు, చేమ, ఇవి కూడా శక్తివే, శక్తులున్నవే. ఇప్పుడు ఆ చెట్టు లేనిది మనం బతకగలుగుతామా? అలాగే మనకు తల్లి లేనిది మన పుట్టుక ఉందా? బతకగలుగుతామా? అందుకే నేను ప్రకృతితో చెట్టుతో పోల్చిన అన్నట్టు. మనకు చెట్టు ఎలాగైతే మన కోసం గాలి ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అలాగే నీడనిస్తుంది, అలాగే చివరికి తనను కొట్టేసినా కూడా ఆ చెక్కలతోనే మనం ఇలాంటి టేబుల్స్ చేసుకోగలుగుతున్నాం. మరి తల్లి ఏమిస్తుంది మనకు? జన్మనిస్తుంది. అదే జన్మనిస్తుంది. అదే చెట్టులాగా
ఒక తల్లి కూడా మనకు పుట్టుకనిస్తుంది. తల్లి మనల్ని కన్నప్పుడు చాలా సంతోషపడుతుంది. నవమాసాలు మోసి పురిటి నొప్పులతోని పురుడోసుకున్నప్పుడు తన రూపాన్ని మనలో చూసుకొని ఆ తల్లి మురిసిపోతుందా లేదా? తన రూపాన్ని తను చూసుకొని మురిసిపోతుంది. అలాగే తన చనువాలు మనకిచ్చినప్పుడు నా రక్తం అనే పాల ద్వారా నా బిడ్డ ఒక బలవంతుడుగా సమాజంలో బతుకుతాడు అని చెప్పి ఆశిస్తుంది. విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్న సందర్భంగా మనల్ని ప్రేమించి మన కష్ట నష్టాలను ఎదుర్కొన్న మన బాధలను గుర్తించి మనకు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు పరీక్ష రాసేందుకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేస్తున్న మన చైర్మన్ గారు గోలిగిరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి మండల వ్యాప్తంగా దేవకొండ కాంగ్రెస్ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఉంటారని గుర్తించి మనకు మార్పు రావాలంటే ముఖ్యంగా డబ్బుతోని కాదు, ఒక విద్యార్థులు మాత్రమే మనకు మార్పు రావడం జరుగుతుంది. ఆ విద్యను 10వ తరగతి 10 సంవత్సరాలు మనం ఎంతో కష్టపడి ఎంతో మరి 10వ తరగతి విద్యార్థులు ప్రతి సంవత్సరం మనకి క్రమం తప్పకుండా వాళ్ళు చేస్తూ ఎగ్జామినేషన్ ట్యాక్స్ కానీ రాసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి మాటలు ఇన్స్పిరేషన్గా కావాలని పాఠశాలకు మండలానికి పర్యటకులకు ఉపాధ్యాయులకు ఆఫీసులలో మంచి మనసులు వాళ్ళని చేసుకోవాలి. వారికి విదేశాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవ్వడానికి పరిసరాలు ఆలోచించి మంచి ఉద్యోగం సంపాదించేటువంటి పక్షాల్లో చదువుతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి వసతులు ఆలోచన లేదు. లేకపోయినా ఒకవేళ కష్టపడి ఉంటే ముందుకు వెళ్తే ఇంటర్మీడియట్ చేస్తే జిల్లాలో తను కోల్పోయాడు. చూశాడు చదవకుండా ఏమైంది అనేది అనుభవించాడు. మరి నేను ఆ నష్టాన్ని అనుభవించాను. అలాంటి నష్టము ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులు ఆ నష్టం అనుభవించదు, ఆ కష్టాలు పడవదు, ముందుకు వెళ్ళాలి. అంటే ఎంతో కొంత సహాయం వృత్తాభక్తిలాగా తను సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. కాబట్టి మన పాఠశాల విద్యార్థుల తరఫున మరొకసారి ఆ పరిస్థితులన్నిటికీ నేను కూడా ఒక చేతనీయాలనే ఉద్దేశంతో మీకు దగ్గరగా వచ్చి నాకు తెలిసినటువంటి కొన్ని మాటలు మీతో చెప్పి మీరు ఆ ఎగ్జామ్ రాయవలసినటువంటి ప్రాధాన్యతను మీకు వివరిస్తూ ఎగ్జామినేషన్ సంబంధించిన ఒక కిట్ను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కిట్స్ మీరు ఎన్నో కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మన నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ఒకరోజు కూలికి పోయి ఆ లక్ష్యం అనేది లేదు. అంటే ఉన్నదానితో తృప్తిపడే రకాలు మీరంతా లేదని కోరుకోవట్లేదు. కానీ ఆ టాలెంట్ అనేది మీలో ఉంది. ఆ టాలెంట్ మీరు వెలికి తీయాలి. ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలని మాట ఒక 10-12 మంది చేతులు ఎక్కారు. మరి ఇక్కడ 50-60 మంది స్ట్రెంత్ ఉన్నారు కదా, అందరు ఫ్లైట్ ఎక్కాలని ఎందుకు కోరుకోరు? అది నేను ఎక్కలేను, నేను కష్టం చేయలేను ఉంటుంది. ఎందుకు చేయలేరు? సత్తుగా చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? సైకిల్ ఎక్కాలని ఎంతమంది అనుకుంటారు?
ఒక్కడు ఉండవు బాబు. థ్యాంక్ యూ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు నేను ఇప్పుడు ఇందాక. బైక్ ఒక్కడికి ఉంది. ఓకే కారు ఓకే. అంటే నేను ఇప్పుడు ఈ నాలుగు గురించి మీకు ఎందుకు చెప్పినానంటే